జానకి జానకి ఎవరు? వాణి నువ్వా? ఏమిటి సర్ప్రైజ్ విజిట్? ఏముంది, హాస్టల్లో నువ్వేదో గొడవ పడి వేరే గది అద్దెకి తీసుకుని విన్నాను. సరే, ఇవాళ అలాగా ప్రైవేట్ క్లాస్ ఉంది కదా, ఇద్దరు కలిసి వెళ్దామని వచ్చాను. సరే, కొంచెం కాఫీ తాగేసి బయలుదేరదాం. నీ మీద నాకు ఇదమ్మా, నీ అంత చూస్తా పదమ్మా. ఏమిటా దమ్ము చెప్పులు? సిగ్గులేదు? సరే, అది కాదే, ఏదో కూనరాగం వినిపిస్తే ఎవరా అని చూశాను. అతను మన కాలేజీ ఫుట్బాల్ ప్లేయర్ రాంబాబు కదూ. చూసావుగా, మళ్ళీ రాంబాబు కదూ అన్న నడవడం దేనికి? ఏమే జానకి, అతను ఆటలాడమే కాకుండా పాటలు కూడా బానే పాడుతున్నాడే. పాడితే పాడాడు, అయితే ఇప్పుడు ఏంటంటావు? అతను సన్మానాలు చేయాలంటావా? ఏమైనా నువ్వు లక్కీ ఫెయిల్ అవ్వలేవే. పక్క వాటాలో స్పోర్ట్స్ మ్యాను, సింగరు, పైగా అందగాడు. చాలే పెద్ద కవర్ లాపి 10 క్లాస్ టైం అయింది. హలో రాంబాబు గారు. హలో, ఏమిటండి ఇలా వచ్చారు? చూసి వెళదామని. ఎవరినండి? జానకినే అనుకోండి, కానీ అనుకోకుండా మిమ్మల్ని కూడా చూసే అదృష్టం కలిగింది. ఏ వాణి, క్లాస్ కి టైం అయింది, వస్తావా ఇక్కడే ఉండిపోతావా? అబ్బా వస్తున్నాను, ఉండవే. రాంబాబు గారు, నేను మీ ఫ్యాన్ అండి. ఆయనకి ఫ్యాన్ నీ రేడియో అయితే ఇక్కడే ఉండు, నేను వెళ్తున్నాను. వస్తున్నాను, ఆగవే. ఈసారి మీ మ్యాచ్ ఉన్నప్పుడు నాకు చెప్పండి, నేను తప్పకుండా చూడాలి. అలాగే. వెళ్ళిపోతున్నాను, వస్తున్నాను, వెళ్ళొస్తానండి. బాయ్ బాయ్. లక్ష్మి, లక్ష్మి, ఆగండి అక్కడ. ఎక్కడ దౌర్భాగ్యమే, మొగుడిని నిలబెట్టి వాసన చూడాలు, అన్నం గిన్నెలు పెట్టులో పెట్టి తాళం వేయడాలు, ఇదంతా చూస్తుంటే ఇదో రకమైన పిచ్చికి సంబంధించిందిగా ఉంది. ఇవాళ ఏం వెధవేషాలు వేసినట్లేదే. పదండి, తిండి తిందరు గాని. తొందరగా అన్నం పెట్టి ఆకలి దంచేస్తోంది. రోజు ఇంత బుద్ధిగా రావచ్చుగా. సే, మీ తమ్ముడు మాటలు విని నన్ను దారుణంగా అనుమానిస్తున్నావు. వెళ్తే అమ్మాయి అందరూ నన్ను చుట్టుముట్టేయడానికి నేనేమన్నా మన్మధున్నా గోపాలకృష్ణునే? అకాయ్ అక్క, కింద 2వ వాటా తలుపులు తెచ్చున్నాయి, బయట ఏవో చీరలు అవి ఆరేస్తున్నాయి. ఎవరికైనా అతికిచ్చారా? అవునరా తమ్ముడు, ముష్టి 200 వస్తుంది కదా అని కక్కుర్తిపడి ఎవరో కాలేజ్ అమ్మాయికి అద్దెకిచ్చారు. అదేమిటి, పెళ్ళైన తర్వాత నాకు నా పెళ్ళానికి కావాలని చెప్పగా నిప్పుకోళ్ళ నీ మొహానికి పెళ్లి ఒకటే. నీ మొహం ఉందిలే చంద్రబింబల్లా. నోరు మూసుకో. నీకు ఎప్పుడో పెళ్లి అవుతున్నాయి, అప్పుడుదా ఇల్లు ఖాళీ కావచ్చుమంటావా? నీ పెళ్ళైనప్పుడు చూద్దాలే. అబ్బా, మనశ్శాంతిగా అన్నం తింటుంటే నువ్వేమిటా శనీశ్వరులాగా? అంటే నేను శనేశ్వరుణ్ణే. అక్కోయ్, బావ కింద వాట ఆ పిల్లకి ఎందుకు ఇచ్చాడో చెబితే నువ్వు ఆ పెట్టెలో కాదు, పెద్ద ఇనపెట్టెలో పెట్టి తాళాలేస్తావు. చెప్పనా? చెప్పుకోనా? భయమా? అడగవే. ముందు అదేమిటో చెప్పరా. మొదటి వాయిలోనే ఉన్నారు, దాచేస్తాను. చూసావా ఎంత ఆబగా తింటున్నాడు? అక్కోయ్, నీ పెళ్లి రోజున పలహారాలప్పుడే చెప్పాను, ఈ మనిషి వారకం చూస్తుంటే తిండికి బండి కట్టే రకంలా ఉందే అని. గుర్తుందే? అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తోంది. అసలు విషయం ఏమిటో చెప్పరా. ఇంకా ఎందుకే చెప్పటం, సగానికి పైగా తినేశాడు. సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను. నాకు అన్నం పెట్టు. అలాగే కూర్చో. ఆ విధంగా బ్రాహ్మణ ఫెలో కృష్ణుడు చెప్పిన వార్త రుక్మిణికి అందించాడు. రుక్మిణి ఈజ్ డీప్లీ ఇన్ లవ్ విత్ కృష్ణ. ఓకే, చూడండి, కృష్ణుడు లేకపోతే